నిజామ్స్ వాళ్ళ రూల్ను నిజంగానే మనం చాలా క్రిటికల్ గా అధ్యయనం చేస్తే ఎంత గొప్పగా అనిపిస్తుందంటే గతానికి సంబంధించి చాలా రంగాలలో చాలా విషయాలలో సాయుధ పోరాటం నడిచేటువంటి కాలం కొంత ముందు కొంత తర్వాత ఆ పీరియడ్ ను మినాయిస్తే వందల సంవత్సరాల కాలంలో 1.5-2 దశాబ్దాల కాలం మాత్రం మినహాయిస్తే మిగతాదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్ గా యూరోపియన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వాళ్ళు పుణికిపుచ్చుకొని విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆరోగ్య రంగంలో కానీ ప్రజలకు మేలు జరగాలనేటువంటి గొప్ప తలంపుతో పనిచేస్తారు. లేకపోతే ఆ రోజు మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా వస్తుంది, ఆ రోజు విశ్వవిద్యాలయం ఎట్లా వస్తాయి, ఆ రోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ కి రైల్వే ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ చేసేటువంటి విధానం ఇది యూరోప్ సిస్టమ్. రైలు మార్గానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ చేసే అమెరికా విధానం కాదు, యూరోప్ మోడల్. సో సక్సెస్ఫుల్ మోడల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు. అందులో భాగమే మేజర్ ప్రాజెక్ట్ కానీ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆనాడు అధ్యయనం చేసినప్పుడు దేశాలను అధ్యయనం చేసినారు. చేసి ఈ వాతావరణ పరిస్థితులకు ఈ భూ పరిస్థితులకు అనువుగా ఎట్లుండాలో డిజైన్ చేసినారు. డిజైన్ చేయడంతో పాటు వాళ్ళ తలంపు ఎంత గొప్పదో చూడండి. చాలాసార్లు మనం మాట్లాడుకునే అంశం. ఇవాళ ఉదాహరణకు సమైక్య పాలకులు ప్రాజెక్టులు కట్టేటువంటి క్రమంలో సరే అవతలకు పోయేపడే ప్రాజెక్టులు కూడా సాగదీసినారు. కొన్ని పోతేటిపాడు లాంటివి తెలుగుగంగ లాంటివి మినాయిస్తే కృష్ణానది మీద తర్వాత కట్టినటువంటి ప్రాజెక్టులు మినాయిస్తే మిగతావన్నీ కూడా సాగదీసినారు. నాగార్జున సాగర్ కూడా 2 దశాబ్దాలకు పైన పట్టింది. శ్రీశైలం కూడా 2 దశాబ్దాలకు పైన పట్టింది. మిగతా పాలమూరు జిల్లాలో కానీ ఉత్తరాన కానీ మొదలుపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు. శ్రీరామ్ సాగర్ కట్టడానికే 40 ఏళ్ళు తీసుకున్నారు. మా జూరాల కట్టడానికే 40 ఏళ్ళు తీసుకున్నారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అంటే ఈ ఆధునిక యుగంలో ప్రజలకు సాంత్వన చేకూరాలి, వాళ్ళకి రిలీఫ్ రావాలి, నీళ్లు రావాలి, మంచినీళ్ళు రావాలి, వ్యవసాయం అభివృద్ధి జరగాలి, గొప్పగా బతకాలంటే తలంపు నిజంగా పాలకులకు ఉంటే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది. నువ్వు డ్యామ్ కట్టాలన్నా, ఒక బరాజ్ కట్టాలన్నా, నువ్వు ఎక్స్కవేషన్ చేయాలన్నా, మెటీరియల్ లోడ్ చేయాలన్నా, మెటీరియల్ క్రష్ చేసి తేవాలన్నా అన్నింటికీ వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మనిషి చేతులు తప్ప, కాయకష్టం చేసే జీవుల యొక్క శ్రమ తప్ప, పాలకుడి యొక్క సంకల్పం తప్ప ఇంకా ఏమీ లేని రోజులలో ప్రాజెక్టులు కట్టింది నిజాం. అది గొప్పతనం. కట్టడం కాదు, అత్యంత వేగంగా కట్టేది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నాటి తెలంగాణ ప్రాజెక్టులు, తెలంగాణ జలవనరు నాడు అంటే మనం మాట్లాడాల్సింది ఇది. ఒక నిజాం సాగర్ ను తలపెడితే 1923 పునాది రాయి వేస్తే 1931 కు నీళ్ళు ఇచ్చింది నిజాం 8 ఏళ్ల కాలంలో. 8 years 2,75,000 ఎకరాలు, సుమారు 28 TMCలు. ఓ అద్భుతమైనటువంటి కట్ట అది, రాతి కట్ట. మొత్తం స్థానికంగా దొరికేటువంటి గ్రానైట్ రాళ్లతోనే కట్టింది. 8 ఏళ్లలో ఎట్లా కట్టింది మరి నిజాం? క్రెయిన్లు లేవు, ప్రొక్లైన్లు లేవు, ట్రాక్టర్లు లేవు, బ్లాస్టింగ్ చేసేటువంటి బ్లాస్టింగ్ మెటీరియల్ లేదు, ఒక రాయి వాళ్ళు కొట్టడానికి, కంకర వాళ్ళు కొట్టడానికి లేదు, మొత్తం మనుషుల చేతిలే మొత్తం. అంటే ప్రజలకు ఒక సంకల్పంతో ఇది చెయ్యాలన్నటువంటి తలంపు ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని చూపించింది. దట్ ఈస్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ కృష్ణా, గోదావరి ప్రాజెక్ట్ ఆర్ కృష్ణా ప్రాజెక్టు. ఇవాళ కాళేశ్వరం 3.5 ఏళ్ల కాలంలో పూర్తి చేసి చూపించింది కేసీఆర్ అంటే ఆధునిక పాలకుడిగా ఎంత గొప్ప విజయం ఉందో దాని వెనకాల ఇది మనం తెలంగాణకు చెప్పుకోలేకపోయినాం. తెలంగాణ ప్రజలకు అర్థం కూడా అవుతలేదు, ఇంకా అర్థమవుతలేదు.